తెలుసు మరి కలెక్టర్ గారికి వారు అదే చేస్తారు. వెళ్ళండి వెళ్ళి ఆ కలెక్టర్ గారు వారు వారికి సార్ వెంకటేశ్వర్ గారికి రాపర్తి వెంకటేశ్వర్ వారు మీరు రాగానే వారు మరి నిజంగానే మన జిల్లాకు ఒక మనం ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారని అందరూ తెలుసుకుంటారు. వెంకటేశ్వర్ గారు కలెక్టర్ గారికి ప్రజెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. రేపర్తి వెంకటేశ్వర్లు గారు రాగానే ఒక పెయింటింగ్ ఇచ్చారు, చాలా ఇమోషనల్ చేసేసారు నాకు. నేను యాదాద్రి జిల్లా కలెక్టర్గా చేసేటప్పుడు ఒక టీపీ అనుబంధం నాకు గుర్తుకి వస్తుంది. డాక్టర్ రంగయ్య అని ఉండే 93 years అప్పుడు వారి ఏజ్. వారు ఒక మంచి ప్రొఫెసర్ అండ్ సర్జన్ ఉస్మానియా హాస్పిటల్ నుంచి 1983లో రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యేటప్పుడు నేను అసలు పుట్టలేదు అప్పుడు. సో వారు ఏం చేశారు అంటే ఒక మంచి ఆయిల్ పెయింటింగ్, ఒక హంసది ఆయిల్ పెయింటింగ్ చేసి 93 years ఏజ్లో నాకు ఒక ఆయిల్ పెయింటింగ్ ఇస్తూ, వారి పిల్లలు అందరూ ఫారెన్లో సెటిల్ ఉంటారు. సో అక్కడ నుంచి ఒక పర్ఫ్యూమ్, ఒక ఇది అది అన్ని కొన్ని సామాన్లు తీసుకొని వచ్చి నాకు ఇచ్చారు. ఇస్తే ఇది నేను తీసుకోను, నాకు మంచి అనిపిస్తలేదు, మీరు ఎందుకు ఇస్తున్నారు అని చెప్తే, లేదు లేదు మిమ్మల్ని నేను కలెక్టర్గా చూస్తలేదు, మిమ్మల్ని ఒక మన్వరాల్లాగా నేను భావిస్తున్నా అని చెప్పి ఒక లెటర్ కూడా నాకు రాశారు. సో ఆ లెటర్ కూడా నేను ఇప్పటికీ నా దగ్గర ఆస్తులలాగా నేను కాపాడి పెట్టుకున్నా. సో ఆ పెయింటింగ్ కానీ ఆ లెటర్ కానీ ఇప్పటికీ ఒక నేను జీవితంలో ఇప్పటి వరకు సంపాదించిన ఆస్తులలో ఒకటే అని నేను అనుకుంటున్నా. అది నేను ఏమైనా చెప్పాలనుకుంటే గుండెల నుంచి చెప్తాను. పొలిటికలీ మే బీ కరెక్ట్ ఆర్ మే నాట్ బీ కరెక్ట్ ఆల్సో సమ్ టైమ్స్. మీ మీద వర్తిస్తుంది, కొన్ని మా మీద వర్తిస్తుంది. కపుల్ వాళ్ళు పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్ తీసుకెళ్ళడానికి సిద్ధంగా అయిపోయారు. వారు సామాన్ అంతా ప్యాకింగ్ చేసుకున్నారు. చేసుకొని ఏం చేశారు అంటే, చలికాలం అప్పుడు చేసుకొని బండిలో కూర్చునేటప్పుడు చూస్తే వారు తండ్రిది షాల్ దొరుకుతలేదు. షాల్ చాలా చల్లగా ఉంది, అతను షాల్ చూస్తున్నారు. ఆ బాబు అయితే కారు దగ్గర కారు హార్న్ని ఇట్లా కొడుతూ చాలా ఇరిటేట్ అవుతున్నారు. 8:30కి మనం బయలుదేరాలన్నది, వద్దు బాబు నా షాల్ దొరుకుతలేదు, చలికాలం కదా అని ఇరిటేట్ అయ్యారు. అంటే వాళ్ళు బాధలో చెప్పారు. చెప్తే సర్లే నేనే లోపల పోయి చూస్తాను అని లోపలికి వచ్చారు ఆ బాబు. లోపల వచ్చి చూస్తే ఈ వృద్ధురాలుది మనవరాలు ఎవరైనా ఉన్నారు, ఆ గ్రాండ్ సన్ ఆ షాల్ని తీసుకొని కటింగ్ చేస్తున్నారు. అందరూ షాక్ అయిపోయారు. అంత సామాన్ లోపల పంపుకున్నాము, ఈ షాల్ కూడా దాంట్లో ఉండే, ఇది మీ చేతులకి ఎట్లా దొరికింది, మళ్ళీ మీరు దీనికి తీసుకొని కటింగ్ ఎందుకు చేస్తున్నారని అందరూ పరిశాన్ అయిపోయారు. ఆ చిన్న మనవరాల ఏజ్ అంటే ఒక 7-8 ఎలా అంతే. సో వాళ్ళ ఫాదర్ సన్ని అడిగారు, ఏంటి తాతది షాల్ ఎందుకు కట్ చేస్తున్నావు కోపంతో అడిగితే, ఎందుకంటే నాన్న ఈరోజు మీరు తాతని వృద్ధాశ్రమం పంపిస్తున్నారు, సామాన్ అంతా తీసుకెళ్ళి పంపిస్తున్నారు. సో ఈ షాల్ ఏదో ఉంది, దీనికి నేను సగం కట్ చేసి నా దగ్గర పెట్టుకుంటాను, నేను పెద్ద అయినాక మిమ్మల్ని వృద్ధాశ్రమం పంపిస్తే ఈ షాల్ పనికి వస్తుంది. వయోవృద్ధులు ఉండడమే తక్కువ, జాయిని రిటైర్ అయిన పేరెంట్స్ కూడా చాలా వాటికి మన దగ్గర ఉండలేకపోతున్నారు. ఉన్న సందర్భంలో కూడా ఎప్పుడైనా వాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోతే మనం పిల్లలకి కానీ వాళ్ళతో కలవడానికి వెళ్ళడానికి ఏదైనా సందర్భం వస్తే, పండుగ కానీ ఏదైనా కానీ రాలేము, క్రిస్మస్ హాలిడేస్ ఉంది, దసరా హాలిడేస్ ఉంది, సమ్మర్ హాలిడేస్ ఉంది, కానీ రాలేము ఎందుకంటే మా బాబుకి సమ్మర్ క్యాంప్ ఉంది, డ్రాయింగ్ నేర్చుకుంటారు, స్విమ్మింగ్ నేర్చుకుంటారు, జూడో కరాటే నేర్చుకుంటారు, కానీ తాత అమ్మమ్మ నానమ్మకి ప్రేమించడానికి నేర్చుకోలేరు. ఈ విధంగా మనము తయారయ్యాము. సెలవు తీసుకోలేదు, స్కూల్ని చుట్టి చేయలేదు, కాబట్టి మేము రాలేము, మీరు ఎక్కడ ఉన్నారో మీరు అక్కడే ఉండండి, మేము ఎక్కడ ఉన్నామో మేము అక్కడే ఉంటాము, వాట్సాప్ చేసుకుంటామని చెప్తాము, వీడియో కాల్ చేసుకుంటామని చెప్తాము. నా అత్త నాకు ఒక వారం క్రితం ఒక మెసేజ్ పెట్టింది, ఒక ఇంటిలో మంచిగా అందరూ కలిసిమెలిసి ఉండాలంటే ఒక సంస్కారి కొడుకు కాదు, ఒక సంస్కారి కోడలు, ఒక సంస్కారి అత్త ఉంటేనే ఆ ఇంటిలో మంచి అనుబంధంతో అందరూ బతుకుంటారు. ఇది వాస్తవం.
ఎందుకంటే నా అత్త చెప్తుంది, నువ్వు ఇంత బిజీ అయినా రోజుకి నాకు ఒక్కసారి ఫోన్ చేస్తారు, ఒకసారి వీడియో కాల్ కూడా చేస్తున్నారు, కానీ మీ భర్తకి ఎందుకు నేర్పిస్తలేదు ఒకసారి నా కాల్ ఎత్తుకోమని టైంలో. అది వాస్తవం. మంచిగా ఇద్దరు తల్లి కొడుకు మాట్లాడేటప్పుడు తల్లి కొడుకు అయిపోతారు, ఫోన్ ఎత్తకపోతే నా భర్త అయిపోతున్నారు. సర్లే, కానీ ఇది విధికి విధానం అన్నమాట. బ్రహ్మచారిన్, వనప్రస్థ, గృహస్థ, సన్యాసిన్, మనకి వేదంలోనే 4 అంశాలు ఉంటుంది ఒక లైఫ్ స్టేజ్లో. సో ఒక చెరుకుకి కూడా ఒక స్టేజ్ ఉంటుంది, పుట్టడం, చెరుకు రసం, తర్వాత లాస్ట్కి మొలాసెస్, బగాసెస్. కానీ ప్రతి దానికి యూజ్ ఉంటుంది. మన యూజ్ మనము గమనించాలి. ప్రతి దానికి మనము 30 ఏళ్ళ క్రితం అట్లా ఉన్నాము, ఇప్పుడు కూడా అట్లా ఉండాలని అనుకుంటే అట్లా ఉండవు. ప్రతి మనిషికి రోల్ మారుతూ ఉంటుంది. ఈరోజు నేను 30 ఇయర్స్ బ్యాక్ పోయి నేను స్కూల్ వెళ్ళాలి, ఆఫీస్కి రాను అని చెప్తే అవ్వదు కదా, నచ్చినా కూడా స్కూల్ వెళ్ళలేను. సో సీనియర్ సిటిజన్ అయిపోయిన తర్వాత అవర్ రోల్ ఇస్ వాట్ ఈజ్ అవర్ రోల్? అవర్ రోల్ ఇస్ టు ఫోకస్ ఆన్ అవర్ ఓన్ హెల్త్, అవర్ వెల్-బీయింగ్, అండ్ టు సిట్ బ్యాక్ అండ్ వాచ్ ద మూవీ. సినిమాకి వెళ్తున్నాం అందరం, సినిమాల్లో టికెట్ డబ్బులు ఖర్చు పెట్టి కొంటాము, కొన్న తర్వాత అవి నువ్వు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు, నేను యాక్టింగ్ చేయాలని చెప్తే అవ్వదు కదా, కూర్చొని సినిమాని ఎంజాయ్ చేయాలి. అర్థమైందా? సో నచ్చకపోతే వాక్అవుట్. వాల్యూ ఫర్ మనీ అంటే నచ్చితే వాచ్ చేయండి, నచ్చకపోతే వాక్అవుట్. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ మెంటల్ హెల్త్, వెల్-బీయింగ్, యువర్ హాబీస్. ఇంతమంది ఈరోజు అప్పుడు చెరుకు రసం ఎట్లా తీపిగా ఉంది, యూస్ఫుల్గా ఉంది, మొలాసెస్ అండ్ బగాసెస్ కూడా అట్లాగే యూస్ఫుల్గానే ఉంటుంది. మొలాసెస్ అండ్ బగాసెస్, చెరుకు రసం అంటే 10 రూపాయలు గ్లాసు, మొలాసెస్ అండ్ బగాసెస్ అంటే 1000 రూపాయలు. ఎందుకంటే దాని నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. సో కాబట్టి మన రోల్కి అనుకూలంగా, మన ఏజ్కి అనుకూలంగా మనము వ్యవహరిస్తే ఖచ్చితంగా మనము ఏం చేసినా కూడా, ఏ విధంగా మనం చాలామంది ఉద్యోగం చేసి ఉండొచ్చు, చాలామంది బిజినెస్ చేసి ఉండొచ్చు, పొలం చూసిన వాళ్ళు ఉండొచ్చు. సో సీనియర్ సిటిజన్ అయిన తర్వాత మనము సీనియర్ అనేది మర్చిపోకుండా వ్యవహరిస్తే బాగుంటుంది. సీనియర్ అంటే ఏంటి? అందరికన్నా ఎక్కువ క్షమిస్తారు, అందరికన్నా ఎక్కువ ఓపిక పడతారు, అందరికన్నా ఎక్కువ ప్రేమిస్తారు. సీనియర్ అంటే ఏంటి? చిన్నపిల్లల్లాగా మనం కాదు. కాబట్టి ఇంటిలో అనుకోండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అత్త తను కోడలు ఉన్నప్పుడు నుంచి అల్మీరా చాబి ఇక్కడ పెడుతుంది, అన్ని కంట్రోల్ చేస్తుంది, భర్తకి కంట్రోల్ చేస్తుంది, బాబుని కంట్రోల్ చేస్తుంది, అందరినీ కంట్రోల్ చేస్తుంది. ఇంటి అంతా తన కంట్రోల్లో ఉంటుంది. కానీ కోడలని తీసుకొని వచ్చి అన్ని పనులు కోడలు చేయాలనేది అనుకుంటూ భావిస్తూ ఆ చాబి ఇవ్వకపోతే ఎట్లా మరి? నువ్వు కార్ అయినా డ్రైవ్ చేయాలి, కానీ నీకు చాబి ఇవ్వను, పెట్రోల్ ఇవ్వను, ఎట్లా మరి? సో కాబట్టి మనము 30 ఇయర్స్ బ్యాక్ అంటే కొన్ని స్టేట్స్లో ఉంటుంది, ఇట్లా చీరని ఇక్కడ వరకు గూంగట్టని పెడతారు. కానీ ఇప్పుడు మన కోడల్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తే చాలా ఇబ్బంది కదా. వాళ్ళు వినకపోతే ఎందుకు వింటలేదు మా మాట, మేము మా అత్త మాట వినలేదా, కాలు కడిగి అది నీళ్ళు తాగిన పరిస్థితి ఉండే మీకు కూడా ఉండాలని చెప్తే అస్సలు మీకు వినరు. మీరు మీ జన్మదినం ఉంటే టెంపుల్ పోయేవాళ్ళు, వాళ్ళ జన్మదినం ఉంటే ఎక్కడైనా పార్టీ చేస్తారు, హోటల్ పోతారు. మీరు సంతృప్తిగా ఉండాలనుకుంటే మీరు ముందు వాళ్ళ కోసం టెంపుల్ పోండి మార్నింగ్, వాళ్ళతో పాటు సాయంత్రం హోటల్ కూడా పోండి, అప్పుడు ఎంజాయ్ చేస్తారు. సమయంతో మనం చేంజ్ అయితేనే మన పిల్లలు హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటారు. ఒక కేసు నాకు గుర్తుంది, యాదాద్రిలో నేను సీనియర్ సిటిజన్ కేసు చేసేటప్పుడు ఒక World War III లాగా వచ్చారు. కొడుకు కోడలు, తర్వాత తల్లి ఏజ్ 90+, 6 ఎకరాల భూమి ఉంది, అల్లుడు, బిడ్డ వచ్చి ఫస్ట్ నేను అలౌ చేశాను వాళ్ళకి ఏం మాట్లాడతారు చూడ్డానికి. బాగా గొడవ చేశారు, నేను కామ్గా విన్నాను. తర్వాత అందరికీ చెప్పాను, బయటికి పోండి, తల్లి కొడుకు మాత్రం ఉండండి. తల్లికి స్ట్రైట్ అడిగాను, జీవితంలో ఒక్కటే ప్రశ్న మీకు అడుగుతాను, దానికి ఒకటే సమాధానం మీరు చెప్పాలి.
జీవితంలో అంతకన్నా మీకు ఏం కావాలి ఆలోచించి చెప్పండి. తను చెప్పింది, నా పిల్లలు మంచిగానే ఉండాలి, సుఖశాంతితో ఉండాలి. పిల్లలు అంటే బిడ్డ, పిల్లలు అంటే కొడుకు, ఇద్దరు. ఓకే, సరే. నెక్స్ట్ క్వశ్చన్, మీకు మెయింటెనెన్స్ కావాలా, లేకపోతే ఇద్దరు పిల్లల నుంచి సమానంగా ప్రేమం గౌరవం కావాలి? ఏదైనా ఉంటే ఒకటే సెలెక్ట్ చేయొచ్చు. లేకపోతే 6 ఎకరాలు జాగా కావాలి, కానీ ఇస్తాను జాగా, మీరు చచ్చిపోయే వరకు మీరు అమ్మడానికి ఉండదు. ఇవ్వచ్చా అట్లా? వద్దు మేడం, నాకు నా కొడుకు బిడ్డ ఇద్దరి నుంచి సమానంగా ప్రేమం కావాలి. సో నేను తనకి చెప్పాను, మిమ్మల్ని కావాల్సినది కోరేది మీరు చెప్పేశారు కాబట్టి ఇప్పుడు నేను చేసే దీని మీద మీరు నమ్మకం వ్యక్తం చేయాలి. సో వాళ్ళ బాబుకి చెప్పాను, మీకు ఏమేం బాధ ఉంది మీ తల్లి మీద చెప్పండి. సో చెప్పారు, నా ఆస్తులన్నీ కూడా, నా జీతాలు కూడా ₹1 సేవింగ్ చేయకుండా చెల్లిది పెళ్లి చేపించాను. పెళ్లి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్న అల్లుడు ఈ విధంగా చేస్తున్నారు అనేది. సో వాళ్ళ బాధ అందరి కుటుంబంలో, మా కుటుంబంలో కూడా ఉంటుంది, అందరి కుటుంబంలో ఉంటుంది, పంచాయతీలు ఉంటుంది కదా, పంచాయతీ లేకుండా జీవితం ఉండవు కాబట్టి. సో అట్లా అయిన తర్వాత ఇద్దరు కూర్చొని ఏడ్చారు. 15 నిమిషాల తర్వాత నేను ఆర్డర్ ఇచ్చాను, 6 acres ల్యాండ్ తన పేరులో, తల్లి పేరులో ఉంటుంది. ఎలాగే తను చనిపోయిన తర్వాత ఇద్దరికి 3 వస్తుంది కాబట్టి తను బతికే వరకు తనకి 6 ఎకరాలు ఉండాలి. కానీ హెల్త్ ప్రాబ్లం అయినా ఏం ప్రాబ్లం అయినా అమ్మడానికి ఉండదు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు చిన్న కొడుకు అయినా, పెద్ద కొడుకు అయినా, బిడ్డలు అయినా, అల్లుడులు అయినా ఆ వృద్ధురాలని మంచిగా చూడడానికి, కాపాడడానికి కోరరు. వాళ్ళేమనుకుంటారంటే తనకి మన దగ్గర పెట్టుకొని కిడ్నాపింగ్ లాగా, బ్లాక్మెయిలింగ్ లాగా వాడదాం, సీనియర్ సిటిజన్ అని చూపించి ఆస్తులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇప్పటికీ కూడా ధరణిలో మనకి కేసెస్ వస్తాయి. సో సీనియర్ సిటిజన్స్ ఏం చేస్తున్నారు అంటే, పౌతి జరిగేటప్పుడు తండ్రి చనిపోయారు, తల్లి ఉంటుంది. తల్లి కూడా ఏం చేస్తుంది అంటే అన్ని ఆస్తులు తన సంతకం పెట్టేసి కొడుకుకి ఆ విధంగా ఒప్పుకుంటుంది. ఒప్పుకున్న తర్వాత ఏమవుతుంది, ఆ కొడుకు చూడరు, పట్టించుకోరు. సో టెక్నికల్లీ చూస్తే పౌతిలో కావాల్సిన అందరి సంతకం మన దగ్గర ఉంది, చేయాలంటే చేయొచ్చు. అయినప్పటికీ మా వైపు నుంచి మేము 2 ఆడియోస్కి అది బ్యాక్ పంపిస్తున్నాము. బ్యాక్ పంపించి ఆ తల్లికి అవగాహన, చైతన్యం కల్పిస్తున్నాము. ఏంటంటే ఇట్లా మీరు ఈరోజు ఒప్పుకుంటున్నారు, రేపు ఏమైనా జరిగితే మాత్రం మా దగ్గర రావద్దు అని చెప్పేటప్పుడు వద్దు మాకు సమానంగా చేయండి అని చేస్తుంది. ఇప్పుడు ఒక కొడుకు ఉన్నారు, ఒక బిడ్డ ఉన్నది, ఒక తల్లి ఉంది అనుకోండి. సో 6 acres ల్యాండ్, 6 ఎకరాలు ఉంటే ఇద్దరు 2 ఎకరాలు తీసుకుంటే అయిపోతుంది కదా. అప్పుడు మళ్ళీ ఆ బిడ్డ వచ్చి నా పెళ్ళి, నా పసుపు కుంకుమం నా అన్ననే చేయాలనేది చెప్పకూడదు. మీకు 2 ఎకరాలు పోయింది, నువ్వే చూసుకో. అంతకన్నా లేడీస్ ఫస్ట్, లేడీస్ ఈక్వల్ అని అంటున్నారు కదా, చూసుకో. సో మళ్ళా తల్లి బతికే వరకు 2 ఎకరాలు తన పేరులో ఉంటుంది. తను చనిపోయిన తర్వాత 1 ఎకరం బిడ్డకి వెళ్తుంది, 1 ఎకరం కొడుకుకి వెళ్తుంది, అయిపోతుంది. ఇంకా పంచాయతీ ఉండవు. ఇంతకుముందు ఆడియో గారు చెప్పినట్టు ఆస్తి లేని వాళ్ళకి ఏది బాధ లేదు, ఆస్తి లేని వాళ్ళకి ఏం బాధ లేదు, ఆస్తి ఉన్న వాళ్ళకే గొడవ. అదే. సో ఒక కేసులో భార్య చెప్తుంది అమ్మ మంచిగా నేను మంచి, ఒక్కటే సెలెక్ట్ చేయి. అమ్మ చెప్తుంది భార్య మంచిగా నేను మంచి, ఒక్కటే సెలెక్ట్ చేయి. అంటే నేను ఇద్దరిని పిలిచాను, అడిగాను, 2 కలర్ల ఉంది మీకు, ఒకటే మాత్రం సెలెక్ట్ చేయాలి. దేంట్లో మంచి కనపడుతుంది, దేంట్లో ప్లస్ మైనస్ పవర్ ఉంది, క్యాట్రాక్ట్ ఉందా లేదా చూసుకొని మాకు చెప్పండి, ఒకటి బంద్ చేస్తాము, ఒకటే పనికి వస్తుంది. అవుతుందా కాదా? అట్లా ఎట్లా మేడం అంటే, అట్లా ఎట్లా అంటే సర్లే ఒక సమాధానం దానికి. 1 నెల ఈ కళ్ళు పనిచేస్తుంది, నెక్స్ట్ నెల ఈ కళ్ళు పనిచేస్తుంది, ఓకే కదా, మరి న్యాయం కదా. అట్లా ఎట్లా మేడం, అట్లా ఎట్లా మేడం అంటే మరి
రెండు కళ్ళు సమానంగా చూస్తేనే మనకి ఈ జీవితం, ఈ సంసారం అందంగా కనిపిస్తుంది. ఒక్కటి సెలెక్ట్ చేయడానికి ఉండవు. ప్రేమం ఎట్లా ఉంటుంది అంటే, గౌరవం ఎట్లా ఉంటుంది అంటే, ఇస్తేనే మల్టిప్లై అవుతుంది, ఎక్కువ అవుతుంది, తక్కువ అవ్వదు. మన పిల్లలకి మనము ఇంకా ప్రేమం నేర్పిస్తే ఏమవుతుంది అంటే, వాళ్ళు ఎవరికైనా ప్రేమిస్తారు, మాకు కూడా ప్రేమిస్తారు అంతా. ఈరోజు నాకు అంటే ఇద్దరు తాతలు, అమ్మమ్మ నానమ్మ ఎవరు లేరు, కానీ నా తాత అంటే నా నాన్న వాళ్ళ నాన్న లాస్ట్ నాకు గుర్తు వస్తుంది. నేను అప్పుడు సబ్ కలెక్టర్గా ఉన్నాను. ఒక ప్రాబ్లం అయింది ఆఫీస్లో, గడి నాకు ఫోన్ వస్తుంది. వచ్చేటప్పుడు నేను టెన్షన్గా ఒక బెడ్ మీద కూర్చొని ఇంకొక రూమ్లో నా తాత ఉన్నారు. నేను టెన్షన్లో ఆ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే నా అమ్మ దగ్గర వచ్చి తాత దగ్గర కూర్చొని ఫోన్ మాట్లాడు అని చెప్పింది. అంటే దానివల్ల తాతకి ఏమవుతుంది అని అనుకున్నా. కానీ నా తాత చాలా హ్యాపీగా చూస్తున్నారు. నేను ఫోన్ మాట్లాడిన తర్వాత మేము ఇద్దరం మాట్లాడాం. నేను నా తాతకి బాగా క్లోజ్ ఉండే. ఆఫీస్లో ఇట్లా అయింది, అట్లా అయింది అనేది ఒక టాపిక్ దొరికింది డిస్కషన్కి. సో మన సీనియర్ సిటిజన్స్కి వాళ్ళకి ఆస్తులు అవసరం లేదు, వాళ్ళకి టైం అవసరం, ప్రేమం అవసరం, ప్రెజెన్స్ అవసరం. మీరు ఏమైనా చేస్తున్నారు, డ్రాయింగ్ చేస్తారు, పెయింటింగ్ చేస్తారు, సింగింగ్ చేస్తారు, ఫోన్ వాడతారు, వాళ్ళ దగ్గర కూర్చొని చేయండి. వాళ్ళ సగం బాధలు మిమ్మల్ని చూస్తే పోతుంది. ఈరోజు మనము ఒక మెడికల్ ఇన్వాలిడేషన్ కేసు గురించి కూడా మాట్లాడాలని అనుకున్నా. చాలామంది అంటే నా పేరెంట్స్ ఇద్దరు రిటైర్ అయ్యారు. నా పేరెంట్స్ ఇన్ లా అంటే మామయ్య అత్త కూడా రిటైర్ అయ్యారు. అందరూ మంచి ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు. అయినప్పటికీ వాళ్ళకి ఏం ఉద్యోగం దొరుకుతుంది, తర్వాత మంచి ఉద్యోగం చేయండి అనేది నేను పర్స్యూ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు మీ ఉద్యోగం మానేసి, మీ ప్రొడక్టివిటీ మానేసి నా దగ్గరికి రండి అని, నా బాబుని పెంచుకోండి అనేది నేను చెప్తలేదు. మీరు మీ పిల్లల్ని పెంచుకున్నారు, సరిపోయింది, దాంతో మీ బాధ్యత. ఇంకా నెక్స్ట్ చేయాల్సిన మీ అవసరం లేదు. యు ఆర్ నాట్ క్రషెస్, యు ఆర్ గ్రాండ్ పేరెంట్స్. యు ఆర్ నాట్ పేరెంట్స్, యు ఆర్ గ్రాండ్ పేరెంట్స్. గ్రాండ్ పేరెంట్స్ అంటే గ్రాండ్గా ఉండాలి, అర్థమైందా? గ్రాండ్గా ఉండాలి. సో ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెంట్కి ఎట్లా తేడా ఉంటుంది, పేరెంట్స్కి గ్రాండ్ పేరెంట్స్కి అట్లా తేడా ఉంటుంది. సో లాస్ట్కి అంటే ఒకటే చివరి అంశాలు చెప్పాలని అనుకున్నా. నాకు 30 ఏళ్ళ దాటింది. సరే, వాస్తవం చెప్పాలంటే 35 దాటింది. ఎగ్జాక్ట్ ఏజ్ చెప్పకూడదు. ఈ కరీంనగర్ వచ్చిన తర్వాత ఈ సీనియర్ సిటిజన్స్ కేసెస్ విని నాకు కూడా ఒక వైట్ హెయిర్ వచ్చింది. దానికి ఒకటే, అది ఇక్కడ ఫేస్ దగ్గరికి వచ్చింది. అది తీయాలని అనుకుంటే అసలు పకడికి వస్తలేదు. అది దొరికింది, తీయలేకపోతున్నాను, చాలా గట్టిగా ఉంది అది. నేను చెప్పాలంటే రోజుకి ఈ టెన్షన్తో ఒక 100 జుట్టులు ఎలాగే ఊడిపోతుంది. ఈ ఒక్కటే ఇంత చిన్న ఉంది, అది వస్తలేదు పక్కడికి. ఏం చేయాలనేది ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ హెయిర్ అది అన్నమాట. ఎక్స్పీరియన్స్ని ఎవరు కూడా తీయలేదు, ఇంత ఈజీగా జరగవు అది. సో మీరు అందరు కూడా అట్లాగే ఉండాలి, గ్రాండ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, మెచ్యూర్డ్గా ఉండాలి. మీ రోల్ లైఫ్లో ఏ సమయంలో ఎట్లా ఉంది అట్లా చేయాలి. ఈరోజు నా లెఫ్ట్ వైపు DW గారు ఉన్నారు, రైట్ వైపు RDO గారు ఉన్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, ఇంకొక 2 years మేడం రిటైర్మెంట్ అయిపోతుంది అంటున్నారు. తర్వాత ఏం చేస్తారు, ఇది చేస్తాను, అది చేస్తాను, అక్కడ తిరుగుతాను, ఇక్కడ తిరుగుతాను అని అంటున్నారు. ఓకే, ఇక్కడ మడిశెట్టి గోపాల్ గారు మొన్ననే యాంకర్ ఉన్నారు, ఈరోజు కూడా యాంకర్ ఉన్నారు, మధ్యలో ఎప్పుడు రిటైర్ అయ్యారో ఎవరికి తెలియదు. సర్లే, ఏదైనా సరే, ఇంత మీరు బ్రహ్మాండం అంతా తిరుగుతారు, ఫారెన్ వెళ్తారు, ఇక్కడ వెళ్తారు, అక్కడ వెళ్తారు. నేను కౌంటింగ్ చేస్తున్నాను, నేను ఎప్పుడు రిటైర్ అవుతాను అనేది. నేను భరించలేకపోతున్నాను. ఒక్క డే CL కావాలంటే ఎంతో కష్టాలు. రిటైర్మెంట్ ఈజ్ నాట్ అ పనిష్మెంట్.
ఎట్లా మనకి బ్రహ్మచారిని వస్తుంది, ఓకే, గృహస్థం వస్తుంది, సన్యాసం వస్తుంది, ఒక తర్వాత ఒకటి వస్తుంది. దట్ ఈస్ గివెన్. యూ కెనాట్, ఒక రివర్ ఫ్లో అయిపోయింది, యూ కెనాట్ గో బ్యాక్. అండ్ గో బ్యాక్ మర్చిపోండి, ముందుకి పోయి కూడా నేను వ్యాలీలో ఉన్నప్పుడు ఈ విధంగా ఫ్లో చేశాను, మౌంటైన్ ఎక్కేటప్పుడు కూడా ఈ విధంగా ఫ్లో చేస్తానంటే సాధ్యం కాదు. ఓకే, మన టెరెయిన్తో, మన కాంటెక్స్తో, మన సిచ్యువేషన్తో మనము కలిసిమెలిసి ముందుకి పోవాలి. కాబట్టి వెనెవర్ యు ఆర్ రిటైరింగ్, ఓకే, యు ఆర్ ఓన్లీ టేకింగ్ అ బ్రేక్ ఫ్రమ్ దట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు అ న్యూ ఫేజ్. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. మన ఖుషి, మనము వేరే వాళ్ళు, అది మన పిల్లలు ఉండొచ్చు, కొడుకు ఉండొచ్చు, బిడ్డ ఉండొచ్చు, కోడలు, అల్లుడు, ఎవరైనా ఉండొచ్చు, మనవరాలు ఉండొచ్చు, వాళ్ళ చేతిలో ఆ చాబీ ఇస్తున్నాను కనుక మనకి మన హ్యాపీనెస్ చాబీ, ఆస్తులు చాబీ ఇస్తలేదు, మన సుఖశాంతిది చాబీ అక్కడికి ఇస్తున్నాము. మీరు మనకి మంచిగానే వ్యవహరించకపోతే మేము బాధపడుతున్నామని చెప్తున్నాము కాబట్టి మేము బాధపడుతున్నాం. ఆస్తి అంతా మన దగ్గర పెట్టుకొని పిల్లలకి మనిషి చేసి ఆ తర్వాత వాళ్ళ కర్మ. ఇప్పుడు పిచ్చుక తెలుసా? పిచ్చుక చిన్న పక్షులు, బ్రెయిన్ ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది అనుకుంటున్నాం. తెలియదు మన బ్రెయిన్ ఎంత ఉంటుంది. కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు. సో పిచ్చుక అంటే తెలుసా? పిచ్చుక ఏం చేస్తుంది? పిల్లలకి చాలా ప్రేమంతో, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్డు పెట్టేటప్పటి నుంచి ఆ గూళ్ళు నుంచి దాటి బయటికి పోవు, తినకుండా అక్కడే కూర్చుంటుంది. గుడ్డు నుంచి పిల్లలు బయట వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? చాలా జాగ్రత్తగా వాళ్ళని చూస్తుంది. ఫుడ్, దానా అన్నీ వాళ్ళ కోసం, ఎంత వర్షమైనా ఎండ అయినా ఏమైనా బయట పోయి తీసుకొని పిల్లల్ని తినిపిస్తుంది. కొంత సమయం తర్వాత పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఎగిరిపోవడానికి నేర్పిస్తుంది, అవకాశం కాదు నేర్పిస్తుంది. ఒకవేళ వాళ్ళ ఫ్లైట్ చెయ్యరు అని వాళ్ళు లేజీగా ఉంటే ఏం చేస్తుంది? గూళ్ళు నుంచి పుష్ చేసేస్తుంది. ఈదర్ యు ఫాల్ ఆర్ యు ఫ్లై. ఎందుకు చేస్తుంది అంటే తను తల్లిగా తండ్రిగా తన బాధ్యత చేసేసింది. ఆ బాధ్యతలో ఒక భాగంగా ఏంటంటే టు మేక్ చిల్డ్రన్ ఇండిపెండెంట్. చదివించాము, నేర్పించాము, ఉద్యోగంకి ఎక్కిపించాము, ఆ తర్వాత మాకు సంబంధం లేదు. కానీ ఈలోపు మీ ఆస్తులు అమ్మేసి వాళ్ళ మీద, వాళ్ళకి ఒక ఆస్తు అనేది మీరు పెట్టకండి. మీరు వాళ్ళకి ఏ స్థాయికి సంస్కారం నేర్పించాలంటే రేపు వాళ్ళ కోసం వాళ్ళు ఓన్గా ఆస్తులు సంపాదించడానికి సిద్ధంగా ఉండాలి. ఒక పిచ్చుకకి ఆ బుద్ధి ఉంది అంటే ఒక మనిషికి ఎందుకు ఆ బుద్ధి రావు? పిచ్చుక గూళ్ళో ఆ చిన్న బర్డ్ని, తన పిల్లల్ని దగ్గర పెట్టి తన పిల్లలు తన హైట్కి పెరిగే విధంగా చూసుకుంటూ వాళ్ళని ఇంకా తినిపిస్తూ ఉంటూ మమ్మల్ని పట్టించుకోరు, మమ్మల్ని చూసుకోరు, మేము ఏడుస్తాము, అయినప్పటికీ తను ఏం చెయ్యరు, ఉద్యోగం చెయ్యరు అని చెప్తే అందరూ ఆ పిచ్చుక మీద నవ్వుతారు. ఎందుకు నేర్పించలేదు, ఎందుకు పంపలేదు బయటకి అని అడుగుతారు. కానీ మేమేం చేస్తాము? పిల్లల నుంచి ఎండ్లెస్లీ ఎక్స్పెక్ట్ చేస్తాము, ఎండ్లెస్లీ ఇన్వెస్ట్ చేస్తున్నాము. మేము చేస్తున్నాము కాబట్టి వాళ్ళ నుంచి కూడా అదే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాము. ఒకరే ఎవరైనా అన్నారు, సారీ టు డిఫర్ ఫ్రమ్ దట్ ఈస్ మై లాస్ట్ పాయింట్. మీరు మధ్యలో మీరు మాట్లాడితే ఏమన్నారు అంటే తల్లిదండ్రులు ఎంతో చేసి పిల్లల కోసం చేశారు, కానీ పిల్లలకి మాత్రం ఇప్పుడు చేస్తే లేదు, మా కుటుంబం కూడా ఉంది కదా, మా పిల్లలు కూడా ఉంది కదా అని అంటారు ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళు ఒక్కరే, మీ బాబు మీ బిడ్డకు కూడా కాదు, వాళ్ళు కూడా ఎవరికి భార్య, ఎవరికి భర్త, ఎవరికి తండ్రి, ఎవరికి తల్లి, అది కూడా ఒక బాధ్యత వాళ్ళు చేసుకోవాలి. కానీ ఇక్కడ చిన్న పొరపాటు మీరు చేసేది ఏంటంటే మీరు మీ చాబీ అంతా వాళ్ళ చేతిలో పెట్టారు కాబట్టి ఈరోజు మీరు బాధపడుతున్నారు. మీరు మీ సంగతి చూసుకుంటూ మీ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, పీస్ అంతా మీరు చూసుకుంటూ ఆస్తులు కూడా మీ దగ్గర పెట్టుకుంటూ నేను పోయినాక మీకు వస్తుంది అని క్లియర్గా చెప్పేస్తే వాళ్ళ పిల్లల్ని చూసుకున్నా మీకు బాధ ఉండవు. ఒకవేళ మీరు సైకిల్ ఎక్కి వాళ్ళకి పెద్ద మనిషి చేసి ఈరోజు మర్సిడీస్ వరకు పంపించారు అంటే చాలా బాగా చేశారు. కానీ రేపు
వాళ్ళు మీకు ఒక మర్సిడీస్ కొన్ని ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా కూడా సంతోషం. కానీ దయచేసి మీ సైకిల్ని అమ్మి వాళ్ళకి మర్సిడీస్ వరకే పంపకండి. చాలామంది ఫేక్ ఇన్వాలిడేషన్, మెడికల్ ఇన్వాలిడేషన్ కేసెస్ ఒక 100లో 70-80% ఫేక్ వస్తుంది. అనవసరంగా ఎలా తయారైపోయారు మనం అందరం. ఒక అమ్మ నాన్నని ఇది పని చేస్తలేదు, అది పని చేస్తలేదు. ఆ రోగం పేరేంటంటే మెంటలీ రిటార్డెడ్ డిమెన్షియా అంటాం. మన పేరెంట్స్ని మనము మెడికల్గా ఇన్వాలిడ్ చేసేసి వీల్ చైర్లో బలవంతంగా కూర్చోపెట్టి కలెక్టర్ చేంబర్లలో తోసేసి వీళ్ళు మెడికలీ ఇన్వాలిడ్, వాళ్ళ మనుషులు కాదు, వాళ్ళ ఉద్యోగం మాకు ఇవ్వండి గవర్నమెంట్ ఉద్యోగం అని మేము తయారైపోయాము. పిల్లలు అలా చేస్తున్నారు. అది పిల్లలు తప్పు కాదు, వాళ్ళ మూర్ఖుడు. తల్లిదండ్రులు ఎలా ఒప్పుకుంటున్నారు? తల్లి మర్చిపోండి, తండ్రి మర్చిపోండి. ఒక మనిషి మీరు, మీకు ఆత్మగౌరవం ఉండాలి. పిల్లలు చెప్తారు, నాన్న మీ ఉద్యోగం నాకు కావాలి, మీకు ఇంకా 3-4 ఎలా ఉంది మాత్రం రిటైర్మెంట్కి, మీ ఉద్యోగం నాకు ఇవ్వండి అంటే మీరు ఒప్పుకుంటారా? నేను మీ ప్లేస్లో అయితే ఒప్పుకోను. నేను చివరి వరకే వ్యాలిడ్, నేను మెడికల్ ఇన్వాలిడ్ కాదు అని వాళ్ళతో గొడవ పెడతాను. హౌ డేర్ యూ అని చెప్తాను వాళ్ళకి. అయినప్పటికీ మన ఉద్యోగులు ఎట్లా తయారైపోయారు అంటే వాళ్ళు సొంతగా మెడికల్ అన్ఫిట్ అని డిక్లేర్ చేసేస్తూ పిల్లలు ముందు వీల్ చైర్లో కూర్చొని వస్తున్నారు. ఈరోజు సరే మీ మాట విని మిమ్మల్ని గౌరవించి మీ ఉద్యోగం, మీ గవర్నమెంట్ ఉద్యోగమే పిల్లలకి ఇస్తాము. రేపు మాత్రం మీకు వాళ్ళు పట్టించుకోకపోతే, చూడకపోతే మా దగ్గరికి దయచేసి రాకండి, గట్టిగానే చెప్తున్నాం. సో లాస్ట్ అండ్ ఓన్లీ మెసేజ్, స్టే గ్రాండ్, స్టే హ్యాపీ. దిస్ ఈజ్ యువర్ సన్యాసిన్ ఫేజ్. ఎంజాయ్ దిస్ ఫేజ్ యాజ్ ఇట్ డిజర్వ్స్. నాకు కూడా అవకాశం ఇస్తే రేపు రిటైర్ అయిపోతాను. సో కాబట్టి విషింగ్ యూ గుడ్ హెల్త్, హ్యాపీనెస్, అందరూ చాలా సుఖశాంతిగా ఉండాలనేది కోరుకుంటూ, క్షమించండి కొంచెం ఆలస్యమైంది, బట్ నన్ను మనవరాలనేది భావిస్తూ క్షమించండి. అండ్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.